నీ నీ నీగ్రో ఇది ఇది ఈడి దేవుడు ఈడి నేర్పించింది జాతీయ అసలు దేవుడు అయితే కదండి, అసలు ఆ దేవుడనే భయం ఉంటే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయము జాతి- వాళ్ళ బుక్ లో చెప్పండి చెప్పండి మనిషి గారు. కాదండి, వాళ్ళ బుక్ లో ఎవడికి పుట్టినా సంకరం అయిపోయినా వాయు వరుస లేకుండా పుట్టినా మాకు ఏ ఇబ్బంది లేదురా. మామూలుగా నువ్వు ఏదైనా కథ రాసుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదు. వాడిని తీసుకొచ్చి నువ్వు దేవుడు అన్నప్పుడు అన్ని క్వశ్చన్లు వస్తాయి పోయే, చెప్పాలి నువ్వు ఆన్సర్. అంతేగాని వాడు దేవుడు అనుకుంటే పర్లేదు. రివర్స్ అడుగుతాడు తప్పితే వాడు దాంట్లో ఏం చెప్పట్లేదు కదా. కాదు వాడు దేవుడు అనుకున్న పర్లా, మన కొంపలకు వచ్చి అడుక్కుంటున్నారు పొద్దున్నే పాంప్లెట్లు పెట్టి వీడనేసి దేవుడు నమ్ముకోండి అని చెప్పి. ఎవరు రమ్మన్నారు అసలు? ఫస్ట్ వచ్చినప్పుడు మూసుకొని సమాధానం చెప్పాలి. మళ్ళీ అంటారు మనం ఎక్కడ వెళ్తున్నామండి, అందుకే వీడియో కూడా పెట్టాను. పక్కన కూడా వెళ్తున్నాడు. ఎవరు పెడతానాగండి, ఇక్కడ మళ్ళీ పెడతారు. ఏమైంది? హలో అనిల్ గారు, ఒక ప్రశ్న ఉందండి. ఈ మతోన్మాదులు ఎప్పుడు మనం అడుగుతున్న ప్రశ్న అదేంటంటే, మీరు ప్రచారం చేస్తారు, క్రైస్తవులు ప్రచారం చేస్తారు, ఒక ముస్లిం ప్రచారం చేయడం, ఏసే పాప విమోచన పక్కనే శక్తి క్లీన్, హిందూ ప్రచారం చేయడు, క్రైస్తవులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రశ్నిస్తున్నాం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీ అనాలిసిస్ ఏంటంటే సార్ దీనికి? సార్ ఇప్పుడు కొంతమంది పచ్చి వెదవులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి తారాదు పొట్ట వీళ్ళ పచ్చి వెదవులు వీళ్ళ పచ్చి వెదవులు అంటున్నారా? ఎందుకు ఇప్పుడు కొంతమంది పచ్చి వెదవులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి తారాదు పొట్టపొడి సచ్చు రాదు. వీళ్ళు మా ఇంటికి మనీ ఆగండి. ఎవరండి క్రైస్తవులకు వెళ్తున్నాడు అన్నాడు కదా, క్రైస్తవులు ఎవరండి పొద్దు వెళ్ళదన్నాడు కదా. ఇక్కడ చూడండి ఏం పెట్టినాడు, చూడండి ఇక్కడ టైటిల్ రక్షణ అని. మళ్ళీ అసలు రక్షణ వేట పక్క పక్కన వాడటం దరిద్రులు. ఆత్మల రక్షణ వేట, రక్షణ కాదండి. వేట అంటే ఏంటి? ఏ చేయడం. రక్షణ వేట ఏంటి? వినండి ఒకసారి. తారాదు పొట్టపొడి సచ్చు రాదు. వీళ్ళు మన ఇంటికి వస్తున్నారు, అమాయక హైందవ సోదరులని మత మార్పులు చేస్తున్నారు. తెల్లారితే క్రైస్తవులు మన ఇంటికి వస్తారు. ఎవడు సార్ వెళ్తాడు? ఎవరికి ఏం పని పట్టలేదా క్రైస్తవులకి? అది ఎవరికి ఏం పని పట్టలేదా క్రైస్తవులకి? చూడండి ఇద్దరు ఎట్ట వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు? సువార్త వీరులు అంట, సువార్త చెప్పడానికి వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళే పెట్టినారు టైటిల్. అది నేను చెప్పట్లా, ఆ వీడియోలో వాళ్ళ కింద చూడండి, వాళ్ళ టైటిల్ అది, సువార్త వీరులు. అది ఎందుకు వెళ్తున్నారు పొద్దున్నే చూద్దాం. పొద్దున్నే నిద్రలేగానే అది తలుపు తీయంగానే ఏం జరుగుతుంది ఇక్కడ? శ్రీకాకుళంలో సువార్త 3వ వీడియో అన్నమాట ఇది. జీసస్ మినిస్ట్రీస్ విశాఖపట్నం. ఏంది ఇది? అందుకే పెట్టా వీడియో. ఎవడు సార్ వెళ్తాడు? ఎవరికి ఏం పని పట్టలేదా క్రైస్తవులకి? పొద్దున్నే నిద్రలేగానే తలుపు తీయంగానే తలుపు నిలబడి ఇదిగోండి క్రైస్తవ్యంలోకి రండి అని ఇట్లా ఆహ్వానిస్తున్నట్టు. ఇవన్నీ అది పరిస్థితి, అదిరా పరిస్థితి, అది పరిస్థితి. అందుకు అడుగుతున్నాం. తెలిస్తే చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. తెలియక తెలుసు అని చెప్పి తెలియని వాళ్ళని మోసం చేసాయి తెలివితేటలు అనుకోకండి. సో అది ప్రేక్షకులు చెప్పే కదండి, ఆ పుస్తకం అబద్ధం, కల్పితం, కాపీ. దాన్ని కప్పెట్టుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు ఇలా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టిన నేల మీదే పుట్టిన మహనీయులను కూడా వాళ్ళు ఫేక్ అంటారు, కాపీ పేస్ట్ అంటారు. ఆ మహనీయుల వల్ల ఈ దేశం, ఈ జాతి ఇంత ముందుకు వచ్చిందన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండి చావదు వీళ్ళకి. జయ శ్రీరామ. అర్థమైందా సెషన్ అనుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.